హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం సంవత్సరం తరబడి నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 100 గ్రాముల ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కేజీ టమాటా పచ్చడికి 50 గ్రాముల చింతపండుని తీసుకోవాలి. ముందుగా చింతపండు ఒక బౌల్లో పెట్టుకొని పైన ఉప్పు పసుపు కలిపిన టమాటా ముక్కల్ని వేసి ఒక 20 గంటల పాటు మూత పెట్టి అలానే ఉంచాలి. టమాటాలో ఉండే వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా మూత పెట్టి ఒక 20 గంటల పాటు పక్కన పెట్టాలి. 20 గంటల తర్వాత వాటర్ అనేవి ఈ విధంగా పైకి వచ్చేస్తాయి. వాటర్ అనేది డివైడ్ చేసి పల్ప్నంతా కూడా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదంటే పళ్ళెంలో కానీ తీసుకోవాలి. అలాగే మనం ముందుగా సపరేట్ చేసిన వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని 3 రోజుల పాటు ఎండలో పెట్టాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 3 రోజుల పాటు ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ దగ్గరగా అనుకోవాలి. అలాగే ఇప్పుడు దీనికి ఒక 50 గ్రాముల కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కారం పచ్చడంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ముందుగా బాండి పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కారం కలిపి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆవాలు, అలాగే వేయించిన 2 స్పూన్ల మెంతుల్ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది.
దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అలాగే మీరు కూడా ఈ టమాటా నిలవ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ కొట్టడం ద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.